హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఎఫ్టీ అంటే ఏంటో తెలుసా మీకు? రీనల్ ఫంక్షన్ టెస్ట్. దీన్నే మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా అంటాము. మన కిడ్నీస్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఆర్ఎఫ్టీ టెస్ట్ చేసుకుంటాము. దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. క్రియాటిన్ వచ్చేసి 0.6 నుంచి 1.2 mg/dl ఉంటే అది నార్మల్ వాల్యూ. ఒకవేళ హై అయితే క్రియాటిన్ మన కిడ్నీ ఫిల్టరింగ్ సరిగ్గా జరగట్లేదు అని అర్థం. ఒకవేళ లో ఉంటే వీక్నెస్ ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి యూరియా అని ఉంటుంది. యూరియా అనేది మన బాడీలో వేస్ట్ ప్రోడక్ట్. ఇది నార్మల్గా ఎంత ఉండాలంటే 7 నుంచి 20 mg/dlలో ఉండాలి. ఇది ఎక్కువ అయితే మనకి డీహైడ్రేషన్ లేక కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ లో ఉంటే లివర్ ప్రాబ్లమ్స్, బాడీలో ప్రోటీన్ తక్కువగా ఉంది అని అర్థము. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ రావచ్చు. ఎలక్ట్రోలైట్స్లో సోడియం, పొటాషియం లాంటివి ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అనేది బాడీని బ్యాలెన్సింగ్లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ హై ఉంటే హార్ట్ రేట్ అండ్ మజిల్ నర్వస్కి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇవి ఆర్ఎఫ్టీ అనేది ఎప్పుడు చేయించుకుంటారు, డాక్టర్స్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు అని అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, అండ్ కొంతమంది రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. కొన్నిట్లో అయితే మేజర్గా వచ్చేసి సర్జరీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇది ఆర్ఎఫ్టీ టెస్ట్ అనేది చేయించుకుంటారు. దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే టైర్డ్నెస్, లెగ్స్ స్వెల్లింగ్, యూరిన్లో చేంజెస్ కనిపించడము అలా ఉంటుంది. కిడ్నీస్ హెల్తీగా ఉంటేనే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.